ఘనుడైన దేవాతి దేవునికి స్తోత్రములు. ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు. 2026 జనవరి 26వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం సామెతలు 28వ అధ్యాయం ప్రారంభ వచనం. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. ఈ వాక్యాన్ని మనము గమనించినట్లయితే మనం ధైర్యంగా ఉండాలి అనేటువంటి బలమైన హెచ్చరిక దేవుడు మనకిస్తూ ఉంటున్నాడు. మనం ఎప్పుడు ధైర్యంగా ఉండడం జరుగుతుందో మనము తప్పనిసరిగా జయమనేది పొందుకోగలము. సమస్యలను ఎదుర్కొనుటకు ధైర్యం అనేది ఎంతైనా అవసరం. ప్రభువు కొరకు సాహస కార్యాలు చేయుటకును లేక బలమైనటువంటి పనులు మనము చేయటానికి ధైర్యం అనేది ఎంతైనా అవసరం. నిందమోపు దుష్ట మనుష్యులను జయించుటకు ధైర్యం అనేది కూడా మనకు అవసరం. అపవిత్రాత్మలను జయించటానికి కూడా ధైర్యం అనేది మనకు అవసరం. సాతాను యొక్క యుక్తి ఎటువంటిది అంటే వాడు భయపెట్టే స్వభావాన్ని కలిగినటువంటి వాడు. ఈ రోజుల్లో మనం చూడగలిగితే ప్రతి విషయానికి కూడా భయపడిపోతూ ఉంటున్నారు. ఒక చిన్న సమస్య అనేది వచ్చినప్పటికీ కూడా హృదయమంతా కూడా ఆందోళన చెంది కలవరపడిపోయి భయపడిపోయి ఉన్నటువంటి ధైర్యాన్ని కూడా కోల్పోయి ఎంతోమంది ఈ రోజున ఒక నిస్సహాయ స్థితిలో దిగజారిపోయే పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇంత స్థితికి తీసుకురావడం అపవాది మాత్రమే. అందుకే దేవుని యొక్క బిడల యొక్క విషయములో సాతానుడు ఎప్పుడు కూడా వారిని భయపెడుతూ వారిలో ఉన్న ధైర్యము బలము కోల్పోయేటట్టుగా వాడు చేస్తూ అనేకుల్ని బలహీనపరిచేస్తూ ఉంటున్నాడు. అడవిలో ఉండేటువంటి మృగరాజును మీరు చూడండి, అదే సింహం. మరో జీవిని జయించటానికి అది మొట్టమొదటగా గర్జించడం జరుగుతుంది. సింహ గర్జనను బట్టి అడవంతా కూడా వణుకుతుంది. అడవి మృగములు ధైర్యాన్ని కోల్పోయి ఇటు అటు పరుగులు తీస్తూ చివరికి సింహము ఎదుట వచ్చి నిలబడడం, ఆ తర్వాత సింహమే వాటిని ఆహారంగా తీసుకోవడం, ఇది ప్రకృతిలో జరుగుచున్నటువంటి సహజ విషయం. ఇది సాతాను పాపం చేయటానికి అనేకుల్ని రోజున వాడు ప్రేరేపిస్తూ ఉంటాడు. పాపం ధైర్యాన్ని చెడగొట్టేస్తుంది. మనం ఆత్మ సంబంధమైనటువంటి బలమును కూడా మనము కోల్పోయే పరిస్థితులు కూడా రాగలుగుతాయి. అప్పుడు అపవిత్రాత్మలను తరిమివేయలేక అవి దాడి చేయనేమో అనే కలవరము మనకు ఏర్పడుతూ తుదకు మనం ఓటమి పాలైపోయే పరిస్థితులు కూడా మనకు సంభవించగలుగుతాయి. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, నీవు దేవుని యొక్క కుమారుడవు, నీవు దేవుని యొక్క కుమార్తెవు. నీ యొక్క జీవితంలో ధైర్యం అనేటువంటిది ఎంతైనా అవసరం. ఈ విషయం నువ్వు మరిచిపోకూడదు. మృగములన్నిటిలో కూడా ధైర్యాన్ని కలిగింది సింహమే. అయితే నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉండాలి అని బైబిల్ మనకు చెబుతూ ఉంది. శ్రమలు వచ్చినప్పుడు ఎక్కడ కూడా మనం కృంగిపోకూడదు. అలా కృంగిపోవడమే జరగగలిగితే నీవు చేతగాని దానివి, నువ్వు చేతగాని వాడవు కాగలుగుతావు. ఎందుకు అంటే లోకములో ఉన్నటువంటి అపవాది కంటే నీలో ఉన్న దేవుడు మహా గొప్పవాడు. అటువంటి మహా గొప్ప దేవుణ్ణి నీలో పెట్టుకొని నీవు శ్రమ వచ్చినప్పుడు కృంగిపోయిన వ్యక్తివైతే నీవే కాదు కానీ నీలో ఉన్నటువంటి శక్తి కలిగిన దేవుడు కూడా ఏమీ చేయలేడు అనేటువంటి ఆలోచనలతో నీవు కృంగిపోయే పరిస్థితి రాగలుగుతుంది. జీవితంలో ఎక్కడ కానీ
భయపడకూడదు. మనలో ఉన్నవాడు బలవంతుడు. మనలో ఉన్నటువంటి దేవుడు మహా గొప్పవాడు. నువ్వు గమనించు, యుద్ధరంగములోనికి సైనికుడు గొప్ప ఆయుధముగా తనకుండేది ఏమిటి అంటే ధైర్యం ఒక్కటే. ఈ రోజున అదే ధైర్యాన్ని కూడా మనము కలిగి ఉండాలి. నీకు విరోధముగా లేచేవి ఏవైనా ఉండనీగాక, ధైర్యమనే ఆయుధాన్ని ఉపయోగించి నువ్వు ముందుకు సాగిపోవాలి. అపవాదిని జయించాలి. వాడిని ముందు పెట్టే ప్రతి శోధనను కూడా నీవు జయించే వ్యక్తిగా ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా చూడగలిగితే ఇశ్రాయేలుల యొక్క దేశం చాలా చిన్న దేశం. దాని చుట్టూ కూడా అరబ్బు దేశాలు లెక్కలేనన్నీ ఉంటున్నాయి. అవన్నీ కూడా ఒక శత్రువులుగా సమయము దొరికితే ఇజ్రాయేల్ మీదకి వెళ్ళి ఏమైనా చేయాలి అని వారికి ఉన్నటువంటి విధానం అది. అయినను ఎక్కడ కానీ ఇజ్రాయేలుకు ప్రజలు భయపడలేరు. ఎవరు కూడా వారి మీద దాడి చేయటానికి సాహసించలేరు. కారణం ఏమిటి అంటే వారు నమ్ముకున్న దేవుడే వారికి ఆశ్రయం, ధైర్యం. అందుకే దావీదు యొక్క అనుభవాన్ని చూస్తే, నాకు ఆశ్రయ దుర్గముకు యెహోవా సన్నుతింపబడునుగాక, ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉంటున్నాడు అని దావీదు యొక్క అనుభవంలో మనము చూడగలము. కీర్తన 144:1 ఆ మీదట మీరు చదువుకొనండి. పరిశుద్ధ గ్రంథం మనము చదివే కొలది మనల్ని పట్టుకున్న బలహీనతలు దూరమైపోతాయి. మనము బలమనేది పొందుకుంటూ ముందుకు సాగిపోగలుగుతాం. దేవుని యొక్క బిడ్డలుగా మనం గ్రహించవలసినది, ఇజ్రాయేలు ప్రజలు ఎవ్వరికీ భయపడరు వాళ్ళు. ఎందుకంటే తాము నమ్మిన దేవుడంత గొప్పవాడు. ఆయన పైన ఆధారపడిపోయి ఆయన నుండి పొందుకున్న ధైర్యం, ఆయన నుండి పొందుకున్న బలమే వారి జీవితానికి ఒక ఆయుధం. అందుకే నేటి వరకు వారి జీవితాన్ని కలిగిన వారుగానే ఉంటున్నారు. ఈరోజు నువ్వు దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవు. అటువంటి ధైర్యం, అటువంటి బలం నీ దేవుడు నీకు ఇచ్చి ఉంటున్నాడని సాగిపోవడం నేర్చుకోవాలి. దేవుడు ఎప్పుడు నీకు ఒక చక్కని జీవితాన్ని ఇచ్చేవాడే కానీ ఓటమిని చేసేటువంటి దేవుడు మాత్రం కాదు. కాబట్టి సింహం వలె నువ్వు ధైర్యాన్ని కలిగిన వ్యక్తివిగా నీవు ఉండాలి. ప్రార్థన. పరమతండ్రి అయిన మా దేవ, ఘనమైన మీ నామమునకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. బిడ్డలను మీరు దీవించి బలపరచండి, ధైర్యాన్ని మీరు ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.